అనకాపల్లిలో పుష్ప 2 సినిమా సందడి కనిపించింది. థియేటర్ల దగ్గర బన్నీ ఫ్యాన్స్ హంగామా చేశారు. కటౌట్స్ పట్టుకుని అల్లు అర్జున్ పాటలకు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. పెద్ద ఎత్తున టపాసులు పేల్చుతూ రచ్చ చేస్తున్నారు. ఐకానిక్ స్టార్ కటౌట్స్ కు పాలాభిషేకాలు చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 69 సంవత్సరాల నుంచి ఇప్పుడుకొచ్చి రికార్డులో నేషనల్ అవార్డు కొట్టిన హీరో అంటూ ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పేరు తెచ్చారు. నేషనల్ అవార్డు మొత్తం ఇది అందరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి 69 సంవత్సరాల నుంచి ఎవరో జాతీయ అవార్డు తీసుకోలేదు. తీసుకున్నాడు అన్య అల్లు అర్జున్ అన్య బన్నీ. ఇప్పుడు వచ్చి ఇండస్ట్రీలో ఎవడో తీసుకోలేదు నేషనల్ అవార్డు. మన అల్లు అర్జున్ తీసుకున్నాడు. జై బన్నీ, జై బన్నీ. నాకు తెలిసి RRR రికార్డు 223 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ ఉంది. దాన్ని ఈక మీద 350 కోట్లు అంచనాగా మాకుంది. పక్కాగా రికార్డులు బద్దలు కొడుతుందనేసి మా నమ్మకం అన్న. పక్కా ఇది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. ప్రాణం పెట్టాడన్న బన్నీ అన్న. మన తెలుగు ఇండస్ట్రీ కోసం ఎంతో కృషి చేశాడు. దాన్ని వదిలేసి ప్రతి దానికి ఏది పడితే అది. మన తెలుగు ఇండస్ట్రీ బాగుండాలన్న ఏదైనా. ఇప్పటికొచ్చి మరొకటి 69 సంవత్సరాల తెలుగు చిత్ర పరిశ్రమలోని ఇప్పటికొచ్చి ఒక్క నేషనల్ అవార్డు లేదు. అది ఒక మన బన్నీ అన్నకి సాధ్యమైంది. అది మనం చాలా గర్వించాలి. ఓన్లీ ఫస్ట్ డే కలెక్షన్ ఫ్యాన్స్, డై హార్డ్ ఫ్యాన్స్, ప్రీమియర్ షో 3 సంవత్సరాల డెడికేషన్, బన్నీ అన్న డెడికేషన్. అందులో మన తెలుగు ఎలా ఉంటదన్న అసలు ఓన్లీ మన ప్రతి షోకి సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి ఒక 50 కాదు కదా, ఓన్లీ ప్రీమియర్ షోకి 900 రూపాయలు పెట్టారు. బన్నీ అన్న కోసం ఎంతటికైనా కొంటాం మేము. అన్న ఎందుకు చూడరన్నా, ఎందుకు చూడరు? ఇదే విధంగా ఈ ఒక్క సినిమాకి ఉండదు కదా, నెక్స్ట్ వచ్చే సినిమాలు ఉన్నాయి. పెద్ద హీరోలు ఉన్నారు. ఏ హీరోకైనా ఇదే విధంగా ప్రభుత్వం సహకరిస్తుంది. ఎందుకు ఉండదు? అల్లు అర్జున్ గానే కాదు కదా, మన తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలి. అసలు తగ్గేదేలే. క్లైమాక్స్ ఇంట్రడక్షన్ మన శ్రీలీల సాంగ్ అయితే హైలైట్. ఫస్ట్ రోజు కలెక్షన్ అయితే 400 కోట్స్ ప్లస్. ఇంటర్వెల్ సీన్ ఉంటది, అస్సలు తగ్గేదేలే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 69 సంవత్సరాల నుంచి ఇప్పుడుకొచ్చి రికార్డులో నేషనల్ అవార్డు కొట్టిన హీరో అంటూ ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా